ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి సమాజానికి ఆదర్శం. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి సమాజానికి ఆదర్శమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అన్నారు. నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం తన సొంత ఇంటిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమ స్ఫూర్తి కొండా లక్ష్మణ్ బాపూజీది అని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 3 ఏళ్ల వయసులోనే తల్లిని కోల్పోయారని, ఎంతో కష్టపడి చదివి పైకి వచ్చారని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ క్రమశిక్షణ అందరికీ ఆదర్శమని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే ఏ స్థాయికైనా ఎదుగుతారని వారు నిరూపించారని అన్నారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీపై తడక యాదగిరి రచించిన పుస్తకాన్ని అదనపు కలెక్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోరి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బుగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జోకురి రమేష్, పద్మశాలి సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశదంగా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి చెప్పారు భక్తులంతా. వారి జీవితం గురించి ఈ జిల్లా ప్రజలు చాలా మందికి తెలిసినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పారు, వారు ఈ జిల్లా శాసనసభ్యులు. వారు ఈ జిల్లాలో నేను ఉద్యమ స్ఫూర్తి ఉందనుకునేవాడిని యూనివర్సిటీలో చదివిన రోజుల్లో. అది ప్రత్యక్షంగా ఈ జిల్లాకు వచ్చి పనిచేసినప్పుడు గమనిస్తూ వస్తున్నాను. ఇప్పుడు స్ఫూర్తి ఉంది. అలాగే మరి త్యాగం, ఆయన ఇల్లు వాకిలి త్యాగం చేసేశారు అని చెప్పి చదువుకున్నాం చరిత్ర. ఇప్పుడు కూడా పెద్దలందరూ చెప్పారు, ఆయన ఇంటిని, ఆయన ఇల్లు వాకిల్ని ఉద్యమానికి రుణప్రాయంగా ఇచ్చేసే మనుషులు ఎంతమంది ఉంటారు. అటువంటి స్ఫూర్తిదాయకుడి యొక్క ఈ జయంతిని మనం జరుపుకుంటున్నాం. వారు 3 సంవత్సరాల వయసులోనే తల్లిని కోల్పోయారు. ఒక అనాథ బిడ్డ ఎంత కష్టపడితే అంత ఉచ్చస్థితికి రావాలి. మరి ఆలనా పాలన చూసేది ఎవరు, విద్యాబుద్ధులు చెప్పేది ఎవరు? ఎన్ని చెప్పినా వినని ప్రజలను చూస్తున్న దీంట్లో ఇలాంటి వారి గురించి మాట్లాడుకుంటే ఆ సమయం నిజంగా మనకి ఎంతో ధన్యమవుతుంది. ఒక 3 సంవత్సరాల వయసు తల్లిని కోల్పోయినటువంటి వ్యక్తి మరి ఈరోజు సమాజానికి దశ దిశ నిర్దేశించి చెప్పగలిగారంటే వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గురించి ఇక అది తెలుసుకుంటే చాలు. మనం అంటే క్రమశిక్షణ, ఒక మనిషికి కావాల్సింది క్రమశిక్షణ. తను చేసేటువంటి పనిలో ఆ వ్యక్తి నిరంతరం క్రమశిక్షణతో కృషి చేస్తే ఏ స్థాయికైనా వెళ్తారు. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్తున్నారు, భారతరత్న కూడా వారికి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదించుకుంటున్నాం. ఆ స్థాయికి, రత్న స్థాయికి వెళ్ళారు అని అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి వారి జీవితాన్ని నుంచి మనందరం కొంత స్ఫూర్తిని తీసుకొని ఆ త్యాగ నిరతిని, క్రమశిక్షణని, సమాజానికి ఉపయోగపడేటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే ఈ సభల యొక్క ముఖ్యోద్దేశం నెరవేరుదని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను. ఇక్కడ ఇంకా ఉద్యమం 1969, అంతకుముందు ఉద్యమం చూడకపోవచ్చు కానీ 1969 ఉద్యమం చూసిన రామరాజు సార్ గారికి మరియు పంకజన్న గారికి చెప్పారు. వారి గురించి, వారి గొప్పతనం గురించి వారిని చూడకపోవచ్చు కానీ చివరి ఆ రోజు గాంధీ భవన్ తీసుకొచ్చినా నేను అక్కడనే ఉన్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 1969 జలదృశ్యమే, 2003లో జలదృశ్యమే. కానీ ఆ జలదృశ్యం ప్రభుత్వాలు గుంజేసుకున్నాయి. 2003లో ఎవరు కాపాడలేకు. 2003లో అదే జలదృశ్యం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ రోజు మన జిల్లా నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. చిన్నకోట నుంచి ఒకసారి, భోజనం నుంచి 2 సార్లు, ఆదిలాబాద్ నుంచి ఒకసారి. అలాగే పిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా చేశారు. వారు రాజీనామా చేసిన తర్వాత మంత్రి పదవిగా కాంగ్రెస్ పార్టీ వారిని తెలంగాణ ఉద్యమం మళ్ళీ బాగా నడిచే రోజు అప్పుడు వారు పిసిసి అధ్యక్షుడు చేశారు. చివరి వరకు వారు తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని పదవిలో త్యాగం చేసి అలాగే ఉన్నారు. వారు బతుకున్నప్పుడే పోచంపల్లిలో పెద్ద విగ్రహం పెట్టారు పద్మశాలు. ఎందుకంటే అంత మహానాయకుడు, వారు అడుగుజాల్లో వారు చూసిన స్ఫూర్తి. అలాగే మనకు కూడా, మన జిల్లాకు గర్వకారణం అంటే మన జిల్లా నుంచి ప్రాధాన్యం ఇచ్చిన 2 మంత్రులే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసినారు. మిగతాదాన్ని ఉత్తుత్త రాజీనామా చేశారు. మళ్ళీ తెలంగాణ వచ్చిన దాకా మంత్రి పదవి తీసుకోలేదు. అప్పుడు ఆయన రాజీనామా 29 తర్వాత మళ్ళీ మంత్రి పదవి తీసుకోలేదు. వెంకరెడ్డి గారు మన మంత్రి, మన స్థానిక శాసనసభ్యుల మంత్రి గారు కూడా. అలాగే వీరు చూపించిన పాటలో స్ఫూర్తిలో మన అందరం పద్మశాలి సోదరు ఏకతాటి నడవాలని కోరుకుంటూ ఈ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు మన కొండా లక్ష్మణ్ బాబు గారి గురించి అన్ని విషయాలు చెప్పారు. మనం చెప్పేది ఏం లేదు. వారు చేసిన
పనులను మనం గుర్తుపెట్టుకొని బడుగు బలహీన వర్గాలను ఏకం చేయడానికి, బడుగు బలహీన వర్గాల యొక్క పురోభివృద్ధికి పనిచేసినటువంటి వారి ఆశయాలను మనం పుచ్చుకొని ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం చేసింది అప్పట్లో తొలిదశ ఉద్యమంలో లక్ష్మణ్ బాపూజీ గారైతే, మలిదశ ఉద్యమంలో మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికే ఈ ఘనత దక్కుతుందని. ఎందుకంటే వారు కూడా మంత్రి పదవిని త్యాగం చేయడమే కాకుండా వారు కూడా ఇక్కడ 11 రోజులు నిరాహార దీక్ష తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు. ఇట్లాంటి వ్యక్తులను ఎప్పుడు మనం స్మరించుకుంటూ ముందుకు పోవాలి. ఎందుకంటే వారి త్యాగం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒకతాటిపై ఉండి వారి ఆశయాల మేరకు ముందుకు పోవాలని చెప్పేసి, ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు పోయే విధంగా పెద్దల ఆశయాలను సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా ఈరోజు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి బీసీ సంఘాలు, మధ్వశాలి సంఘాలు, తర్వాత కొండా లక్ష్మణ్ అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొని వారికి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం తరఫున నేను వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన గొప్ప మహానుభావుడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి. విద్యార్థి దశ నుంచే మరి సమాజంలో ఉన్నటువంటి యొక్క ఈ విభేదాలను మరి పోవాలని పోరాడినటువంటి వ్యక్తి. స్వతంత్ర సమరయోధుడు, నిజాము నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా సమాజంలో అసమానత లేనటువంటి సమాజం కావాలన్నటువంటి గొప్ప సామాజిక ఉద్యమకారుడు. అంతేకాకుండా ఆయన ప్రధానంగా బలమైన తెలంగాణవాది. తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన. మరి 52లోనే గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని ఉద్యమం చేసిండు. అదేవిధంగా 69 తెలంగాణ ఉద్యమంలో ఆయన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి వ్యక్తి. బయటకు వచ్చి మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడించే వ్యక్తి. అదేవిధంగా మలి ఉద్యమంలో కూడా మొదటి నుంచి ఉద్యమంలో పాల్గొంటే కాక చివరి దశలో ఆయన ఢిల్లీలో చలిలో మరి 96 ఏళ్ల వయసులో నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇట్లాంటి మహానుభావుల యొక్క చరిత్ర మరి చాలా గొప్పది. వారి నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే సమాజంలో ఎవరైతే నిస్వార్థంగా సమాజ సేవ చేస్తారో వాళ్ళని మాత్రమే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. సమాజం గుర్తుపెట్టుకున్నటువంటి గొప్ప మహానుభావుడు, త్యాగధనుడు, మరి గొప్ప వ్యక్తి. ఆయన జన్మదిన సందర్భంగా మరొక్కసారి బీసీ సంక్షేమ సంఘం తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీ ఆచార్య కొండా లక్ష్మణ్ గారి 109వ జయంతి సందర్భంగా ఈ నల్గొండలోని హైదరాబాద్ రోడ్లో పద్మశాలి సంఘం స్థాపించిన బాపూజీ గారి విగ్రహం దగ్గర వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, బీసీలందరికీ, పద్మశాలందరికీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. కొన్ని రోజులు చెప్పినా, కొన్ని నెలలు చెప్పినా వాళ్ళ చరిత్ర ఒడవదు. అలాంటి త్యాగ పురుషులు దొరకరు మనకు. అలాంటి గొప్ప వ్యక్తి, 3 తరాల ఉద్యమాల ముద్దుబిడ్డ. ఆయన 1915లో జన్మించాడు. 3 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయిండు. ఎంతో మనోనిగ్రహంతో పెరిగి పెద్దయి విద్యార్థి దశలోనే అతడు ఎంతో ఉద్యమాల్లో పాల్గొని మహారాష్ట్రలో చదువుకునే రోజులలో సత్యాగ్రహంలో నిషేధిత రోజుల్లో కూడా స్కూల్ నుంచి చాటుగా వెళ్ళి గాంధీ గారితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్న మహనీయుడు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కిట్ ఇండియా ఉద్యమం, తర్వాత స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో, ఆ తర్వాత స్వాతంత్ర మన తెలంగాణ ఉద్యమంలో, తర్వాత 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు. ఆ రోజుల్లో అందరూ కూడా సమైక్యవాదులే ఉండరు. ఆ సమైక్యవాదులు ఉన్న రోజులలో బాపూజీ గారికి సమస్య వచ్చింది. అందరు కలిసి మీరు మీకు ప్రాంతం కావాలన్నా, పదవి కావాలన్నా అంటే అప్పుడు మంత్రి పదవి చేస్తుండు. నాకు ఈ పదవి అవసరం లేదు, నాకు నా తెలంగాణ కావాలన్న ఏకైక వ్యక్తి. ఆ రోజు తెలంగాణ మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాడిన ఏకైక వ్యక్తి. అసలు రాజీనామా అనే పదానికి అర్థం నేర్పిన బాపూజీ గారు, కొండా లక్ష్మణ్ గారు రాజీనామా అంటే ఏందో ఆ రోజుల్నే నిరూపించిండు. అలాంటి మానీయ వ్యక్తి చివరకు 97 ఏళ్ల వయసులో కూడా జంత్రమంతలో తెలంగాణ కోసం దీక్ష చేసి చివరి తుది శ్వాస వరకు కూడా తెలంగాణ కోసం పరితపించిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. కానీ చివరకు ప్రత్యేక తెలంగాణ చూడకముందనే వాళ్ళు కన్నుమూయటం వారికి ఎంతో బాధాకరం. అయినా కానీ వాళ్ళు మరణాంతరం 2 సంవత్సరాల తర్వాత
తెలంగాణ వచ్చింది కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరిందని మేము భావిస్తూ వారి అడుగుజాడలో మనం పయనించాలని, వాళ్ళ అడుగుజాడలు నడవాలని, వారి ఆశయాన్ని మనం కృషి చేయాలని తెలియజేసుకుంటూ జీవిత సర్వస్వాన్ని, తన ఇల్లుని, వాకిల్ని, మొత్తాన్ని, భార్యని, మన మొత్తం సేవ మొత్తం జీవితాన్ని అర్పించిన ఏకైక వ్యక్తి అంటే బాపూజీ గారు ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది జైలు పాలైనప్పుడు వాళ్ళకు న్యాయవాద వృత్తితోటి వాళ్ళని ఎంతోమందిని కూడా విముక్తం చేసిండు, బయటకు తీసుకొచ్చిండు. అలాగే వారి సతీమణి భార్య కూడా శకుంతలాదేవి కూడా డాక్టరు ఒక యుద్ధంలో గాయపడిన చాలా మందికి సుశ్రుత వైద్యాలు చేసి వాళ్ళని కూడా బతికించడం జరిగింది. వాళ్ళకు కుమారుడు చివరకు పైలట్ దాంట్లో అతను మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబం మొత్తం త్యాగం అంటే ఎవరంటే మన బాపూజీ అని చెప్పుకోవాలి. అంతటి మానీయ వ్యక్తి మా పద్మశాలి వంశంలో జన్మించేందుకు మేము చాలా గౌరవపడుతూ ప్రతి ఒక్కరు కూడా బీసీ బిడ్డ కూడా అందరినీ వాళ్ళని ఆరాధ్యదయంగా భావించి అందరినీ కూడా వారిని స్మరించుకోవాలని తెలియజేసుకుంటూ జిల్లా పద్మశాలి సంఘం తరఫున మళ్ళీ ఒకసారి అందరికీ కూడా బాపూజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాపూజీ, జై పద్మశాలి. సాయుధ తెలంగాణ పోరాటం నుంచి తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఉద్యమాలే ఊపిరిగా అర్ధశతాబ్దం కాలం తన ప్రాంతమే నాకు తనకు లక్ష్యమని, పదవి నాకు ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ఏకైక నిబద్ధత గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ. భారతదేశ స్వాతంత్ర పోరాట నాయకులలో ఒక ముఖ్యమైన నాయకుడిగా క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీతో పాటు మరి ఉద్యమించిన వ్యక్తి. గాంధీకి ఏదైతే బాపూజీ అనే సంబోధిస్తున్నామో అటువంటి బాపూజీ బిరుదును కూడా సార్థకం చేసుకున్న వ్యక్తి ఎవరైనా అంటే ఉన్నారంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీకి మరి ఒక పద్మశాలీలకే సంబంధం కాకుండా బీసీల కొరకు బీసీలు ఆర్థిక స్వావలంబన ద్వారానే వారు సమాజంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని విశ్వసించి సహకార బ్యాంకులను, సహకార వ్యవస్థను మరి సహకార పితామహుడుగా పేరుగాంచినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి మరి అలా భారతరత్న బిరుదు ఇవ్వాలని అఖిల భారత పద్మశాలి సంఘం మరి అలా 16 రాష్ట్రాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినాయంటే వారికి మరి దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక వ్యక్తిగా మరి అలా తెలంగాణ సాధనలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తికి మరి పూర్తిగా భారతరత్న బిరుదుకు అర్హుడు. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీకి మరొకసారి మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి సోదరులందరూ ఘనంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ పరంగా నిర్వహించడం జిల్లా పద్మశాలి సంఘం ద్వారా ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాపూజీ ఆశయాల కోసం, బడిగిన వర్గాల సంక్షేమం కోసం ఏదైతే తాపత్రయపడ్డాడో అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను మేము యాది చేసుకుంటూ భవిష్యత్ కాలంలో మా సామాజికంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు సర్వీస్ చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 109వ జయంతి సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఆ మహనీయునికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీల కోసమై, బీసీల కోసమై అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు. ఆయన ఆశయాలను మనందరము కొనియాడి మన బీసీల అందరం ఐకమత్యంగా ఉండి బీసీ రాజ్యాధికారం తెచ్చుకోవాలి. తెలంగాణ కోసము ఎంతో పోరాడిన మహనీయుని కోసము అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు. ఆయన ఆశయాలు నెరవేర్చాలని బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షునిగా కోరుకుంటున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది గొప్పగా. ఈరోజు వారు తెలంగాణ జాతిపిత అవడం మాకెంతో గర్వకారణం. అలాగే బీసీ హక్కులకై అహర్నిశలు పోరాడి ఈరోజు బీసీ జాతిపితగా వెలుగొందుతున్న మా పద్మశాలి ముద్దుబిడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఈ సందర్భంగా మా అందరి నివాళులు. అట్లాగే రాష్ట్ర సాధనకై ఏ విధంగానైతే బీసీల పోరాట పటిమ ఉందో అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత మా యొక్క హక్కులకై, ఉద్యోగాల రిజర్వేషన్లకై యాచించుకోవడం కాకుండా శాసించే విధంగా బీసీలందరం పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా గమనించుకోవాల్సిన విషయాన్ని ఈరోజు నుంచి మీరు ఇంకా చూడండి, బీసీలంతా కూడా
ఏకమై ఐక్యతగా వారికి కావాల్సిన హక్కులు సాధించుకునే దిశగా ముందడుగు పడుతుంది. కనుక ప్రభుత్వాలు కూడా గ్రహించి వారికి రావాల్సిన రిజర్వేషన్లు, రాజకీయ పదవులు ఇస్తే బాగుంటుంది, లేకుంటే కొట్లాడి సాధించుకుంటారు. ఆ తర్వాత మీరంతా కూడా మిగిలిపోతారు. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం ఏంటంటే, రాజకీయ నాయకులకు కానీ, అఫీషియల్కి కానీ, అనధికారులకు కానీ మా బీసీ బిడ్డలకు, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు పోరాడి సాధించుకుంటామని తెలియజేస్తూ జై బీసీ, జై బీసీ, బీసీ లైకత వర్ధిల్లాలి, బీసీ లైకత వర్ధిల్లాలి. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను